హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎఫ్ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ. ఈరోజు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే, మీరు ఎప్పుడైనా తోటకూర వండే ఉంటారు నాకు తెలిసి, కానీ ఈ టైప్ ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అదేంటంటే, తోటకూర తీసుకొని మొత్తం చీడున్నది ఏరేసి మొత్తం కట్ చేసుకొని వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకోండి. చూడండి ఎంత వేస్టేజ్ పోయిందో, వర్షాల వల్ల అనుకుంటా ఫ్రెండ్స్. చీడ బాగా ఉంది. తర్వాత మొత్తం క్లీన్ చేసుకొని వడకట్టే గిన్నెలో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి. పోపు చేసుకున్న తర్వాత నేనైతే ముందుగానే 2 ఆనియన్స్ కట్ చేసి మీడియం సైజు 2 ఆనియన్స్ చిల్లీస్ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా పెసరపప్పు కూడా నానబెట్టుకున్నాను అనమాట. పెసరపప్పు ఏంటంటే టీ గ్లాస్లో హాఫ్ వరకు వస్తే చాలు ఫ్రెండ్స్, మరీ ఎక్కువ వేసుకున్నా బాగోదు, ఎక్కువ వద్దు, మామూలుగా చాలు. సో నేను వండే కూర ఒక 4 మెంబర్స్కి సరిపోతుంది. ఎక్కువ తినే వాళ్ళకైతే 3 మెంబర్స్కి. ఓకేనా? అయితే పోపు చేసుకొని అందులో ఆనియన్స్ చిల్లీస్ వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవన్నీ ఆనియన్స్ మాత్రంకి బ్రౌన్ కలర్లో రావాలి. ఆ ఆనియన్స్ కూడా వేసిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా, పెసరపప్పును కూడా వేసుకోవాలన్నమాట. అప్పుడు వేస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్. తోటకూర వేసిన తర్వాత వేద్దామనుకుంటే అస్సలు బాగోదు. మంచిగా ఫ్రై అవుతుంది. పెసరపప్పు అనేది చాలా బాగుంటుంది. ఇట్లా పోపులో వేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట. మీరు ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్లో రావాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. టేస్ట్కి మీరు ఎంతైతే తింటారో అంత సాల్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత తోటకూరని నేనైతే కడిగి ముందుగానే పెట్టేసుకున్నాను. పక్కన జల్లెడలో పెట్టాను. తర్వాత అన్ని వాటర్ అన్నీ కారిపోయిన తర్వాత ఆ పోపులో ఈ తోటకూరని వేసుకున్నాను అనమాట. తోటకూర అంతా మగ్గిపోతుంది ఫ్రెండ్స్. మగ్గిపోయిన తర్వాత కొంచెం వాటర్ ఏమన్నా మనం కొద్దో గొప్ప ఆకుల్లో కూడా ఉంటాయి కదా వాటరు, ఆ వాటర్ కూడా ఇంకిపోయిన తర్వాత ఏంటంటే అది పసుపు చిటికెడు వేసుకోవాలి. నేనైతే ఆకుకూరలో అస్సలు కారం వేయను ఫ్రెండ్స్. వేస్తే చిల్లీసు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అంతే. అట్లయితేనే కూర టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తోటకూర ఇష్టపడని వాళ్ళు ఉంటే ఈ టైప్లో చేసి పెట్టండి, ఖచ్చితంగా తిని చాలా బాగుందంటారు. మా పిల్లలకు కూడా నచ్చింది. నేను కూడా ఇదివరకు నార్మల్గా చేస్తే అస్సలు బాగాలేదు అనేటోళ్ళు. ఈ విధంగా ఆలోచించి నేనైతే చేశానన్నమాట. మా పిల్లలకి నచ్చింది. క్యారేజ్ పంపించాను, బాక్స్ అయితే ఖాళీ వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇవాళ నా లంచ్లో ఇదే అనమాట. ఇంకొకటి ఏంటంటే, డైట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా అన్నం ఎంత తింటారో కూర కూడా అంతే తినండి. డైట్ చేసేవాళ్ళనే కాదు ఫ్రెండ్స్, ఎవరైనా సరే, ఎవరైనా కూరలో అన్నం కలుపుకోండి. అన్నంలో కూర కాదు, కూరలోనే అన్నాన్ని కలుపుకోండి. అంటే మనం కూర ఎక్కువ తినాలి ఫ్రెండ్స్. ఎక్కువ తింటేనే ఈ రోజుల్లో రోగాలకి కొంచెం దూరంగా ఉంటాం ఫ్రెండ్స్. లేకపోతే చూసారుగా ఎన్ని హాస్పిటళ్ళు తిరుగుతున్నారో, ఎంతమంది తిరుగుతున్నారు. ఎక్కడ చూసినా కొంచెం బీపీ డౌన్లు అన్నీ వస్తున్నాయి, షుగర్లు. సో ఫ్రెండ్స్, కూర ఎక్కువ తినండి. నా వీడియో నచ్చితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్, షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.